హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఇక్కడైతే ఆఫ్టర్ డెలివరీ నా హెయిర్ అయితే చాలా ఊడిపోతుందండి. ఇలా చేత్తో అంటే జుట్టు వచ్చేస్తుంది అనమాట. ఏడుపు వచ్చేస్తుందండి నా జుట్టుని. పెళ్ళికి ముందు ఎలా ఉంది, పెళ్ళి తర్వాత ఎలా ఉంది, అసలు పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంది అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మీకేమైనా హోమ్ రెమెడీ టిప్స్ ఉంటే కొంచెం షేర్ చేసుకోండి నాతో. నేను కూడా ట్రై చేస్తాను. జుట్టు పెరగడానికైనా యూజ్ అవుతుంది కదా. నా చిన్న ఈ బుర్రకి ఆలోచించి అసలు ఏమీ తోచట్లేదు. సో మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా ఇంట్లో దోశలండి. దోశలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి దోశలు. మా ఇంట్లో వారంలో 2 రోజులైతే దోశలు పక్కాగా ఉంటాయి. సో మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ 8 అయిపోతుంది టైము. సో తనకి బ్రేక్ఫాస్ట్లో ఇలా దోశలు వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వేడి వేడిగా అప్పటికప్పుడు వేసిస్తాను. వాళ్ళ అక్క తింటూ ఉంటే మాకు కూడా పెట్టమని గోల చేస్తారండి మా ఇద్దరు పిల్లలు. ఇంకా సో వాళ్ళ కోసం అని కూడా కొంచెం మెత్తగా స్పాంజీ దోశలా ఇలా వేసి వాళ్ళ కోసం కూడా వేడి వేడిగా ఇస్తున్నాను అనమాట. ఎంతసేపు వాళ్ళ ఫుడ్డే తింటూ ఉంటారు కదా, మన ఫుడ్ని కూడా కొంచెం టేస్ట్ చేయించాలి కదా, వాళ్ళకి అలవాటు అవుతుంది కదా అని ఈరోజు దోశని ఇలా వేసి ఇచ్చానమాట. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి చేసిస్తున్నాను అనమాట. సో వాళ్ళకి మా అత్తమ్మ తినిపిస్తూ ఉంది. ఇక్కడ మిగతా వాళ్ళ కోసం నేను దోశలు అనేవి వేస్తూ ఉన్నాను అనమాట. సో అందరికీ వేసి ఇచ్చేసి నాకు కూడా ఒక 4 దోశలు వేసుకున్నానండి. ఎంటక్క 4 దోశలు తింటావా అంటారా? 4 ఏంటండి, 5 కూడా తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో చేసుకొని తింటున్నాం కాబట్టి హెల్తీగా ఎన్నైనా తినొచ్చు అనమాట. బట్ కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ తినండి, హెల్తీగా ఉంటారు. ఇక దోశలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నా వరకైతే దోశలు వేసే వాళ్ళకు ఉంటుంది చూడండి, చేతులు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి. బట్ దోశలు తినాలనుకుంటే తప్పదు కదా. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా?